I95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం. మిట్మానేర్లో దూకి 3 పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన బోధన ఎమ్మెల్యే షకీల్. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడేవారు లేరని కౌంటర్. సూర్యాపేట పట్టణం నడిబొడ్డున పట్టపగలు దారుణం. అందరూ చూస్తుండగానే యువకుడిపై కత్తులతో దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలోని ఆయన ప్రయాణికులతోటి జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైల్లో యువతీ యువకులు మహిళలతో మోదీ ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ ముచ్చటించారు. చాలా కాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితులతో మాట్లాడినట్లుగా వీరి హావభావాలు కనిపించాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ టెక్నాలజీ ఫ్యాకల్టీ, కంప్యూటర్ సెంటర్, అకాడమిక్ బ్లాక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోయినపల్లి మండలం సుభాష్పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్మానేరు రిజర్వాయర్లోని 3 పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో 14 నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్, అస్రజాబీన్, ఉస్మాన్ అహ్మద్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేములవాడ అర్బన్ మండలానికి చెందిన రజిత కరీంనగర్లోని సుభాష్ నగర్కు చెందిన మహమ్మద్ అలీది ప్రేమ వివాహం. పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి పిల్లలతో కలిసి బయలుదేరింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మిడ్మానేరులో 4 విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు బోయినపల్లి పిఎస్ పరిధిలోని కొదురుపాక దగ్గర ఉన్నటువంటి మిడ్మానేర్ వాటర్ లోపల ఒక మహిళ, ఆమెతో పాటు 3 పిల్లలు, అందులో మనకు బాడీస్ ఫౌండ్ అవుట్ అయినాయి. వాటిని బయటికి తీయడం జరిగింది. చూసే దాన్ని బట్టి ఆమె పేరు వంకాయల రజిత. ఆమె ఒక 10 years బ్యాక్ మ్యారేజ్ చేసుకుంది, లవ్ మ్యారేజ్. అప్పటి నుంచి కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవల నేపథ్యంలో ఇంతకుముందు ఒక 4-5 years బ్యాక్ కేసెస్ కూడా నమోదైనాయి. ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. దానిపైన వాళ్ళ కుటుంబ సభ్యులతో దరఖాస్తు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా నిజానిజాలు ఏంటి అని నిర్ధారించడం జరుగుతుంది. కేసు నమోదు చేసి 3 చిన్నపిల్లలు, వాళ్ళ ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, ఆమె, దానిపైన మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. భర్త కరీంనగర్లో ఉంటాడు. పేరు తెలుసుకుంటా ఒకసారి. పిటిషన్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ కానీ తీసుకుని జస్ట్ ఇప్పుడే మనకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసినాం, ఫర్దర్గా చేస్తాం. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆయన టార్చర్ చేసి ఇంటికి వచ్చి గొడవైంది. గొడవైనాక మేము పంపించినాక ఇట్లా 2 days బ్యాక్ వాళ్ళు కరీంనగర్ ఉంటారు. బుధవారం అది 2 days బ్యాక్ అంతే.
అక్క సార్ మాకు ఎంతమంది పిల్లలు? వాళ్ళకి ఆమెక ముగ్గురు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. దేనికోసం? గొడవలు అవుతున్నాయి వాళ్ళకే, ఇక వాళ్ళ గొడవలు అవుతున్నాయి. ఇక మనీ తీసుకురమ్మని దానికి దీనికి చిన్న చిన్న వల్ల ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి చేసుకోవాలి? 9 years అవుతుంది పెళ్లి చేసుకున్నాడు. దేని గురించి గొడవలు? ఇక వాళ్ళు ఆయన కొంచెం వేరే అన్నట్టు ఇక అట్లా ఆల్రెడీ చేసినాము. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారని కేసు కూడా మొన్న కొట్టేసారు. మళ్ళీ స్టార్ట్ అయింది కేసు కొట్టేసినాక ఇట్లా. మాకేం చేయలే. మళ్ళీ అందరూ కంప్లైంట్ వచ్చింది, ఆమె ఇచ్చింది కంప్లైంట్. మేము అమ్మందరూ ఇచ్చినాం. అంటే అటు పిల్లల మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఇచ్చినాం అన్నట్టు. మీరు ఇచ్చారా? ఆమె ఇచ్చిందా? ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపడుతోందని అన్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరన్నారు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి కానీ వెనుక నుండి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదని, తన మీద ఎంఐఎం కౌన్సిలర్లు ముమ్మాటికి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. జైల్లో ఉన్న నిందితులపై సంఘ విద్రోహ, దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా వారిపై చాలా కేసులున్నాయి. బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. आवाज नहीं होती बोलते ना, ऐसी लाठी इनके ऊपर पड़ेगी। बिल्कुल इनका मंसूबा साफ था। 1 साल से ये लोग प्लानिंग कर रहे। ये जो अल्ताफ नामी गुंडा है, ये जो है इसको कई तरीके से कई बार इससे पहले भी, चलो ये गुंडा गर्दी छोड़ के कुछ झूले वूले लगा लेता, कुछ काम करता बोले तो मैं कई बार लाखों रुपए का माशी फायदा इन लोगों को कराया हूँ। इसके अलावा जो इनके वालिद है जो कसम खाए, ये खुद भी राउडी शीटर थे। 2001-2 में बोधन में ये भी खुद राउडी शीटर था। और मैं ये इनके वालिद से एक बात पूछना चाह रहा हूँ, जो तुम्हारे बेटे पे इतने सारे केसेस है, तो इसमें क्यों आप कुरान शरीफ नहीं उठाए? जो आज कुरान शरीफ उठाने की नौबत आ गई आपको, तो कुरान शरीफ का आप जो हुफ़ाज़ों पे जो लोग अंदर बंदे थूक रहे, तो इनको कलाम पाक का और दूसरी चीज़ से क्या इनका वो है? भाई जो वार्ड में मैं काम करने के लिए गया था, दारुल उलूम की कमेटी, जो दारुल उलूम सबसे क़दीम स्कूल है बोधन का, उसको 50 लाख रुपए में दिया था उसका फाउंडेशन स्टोन डालने के लिए। वो दारुल उलूम कमेटी वहाँ पे मेरे को बुलाई थी और एक मंसूबे से एक बहुत बड़ी साजिश रख के, बहुत बड़ी प्लानिंग के तौर पे ये लोग मेरे को वहाँ पे बुलाए, मेरे से टाइम लिए, उसके बाद मेरे से जो है ये हरकत किए। और जो ये काउंसलर्स मेरे से पूछने के लिए आए, मेरे पे हमला करने के लिए आए, ये तो वो वार्ड के काउंसलर भी नहीं है, तो फिर वहाँ क्यों आ गए थे आप? आपका तो कोई वो ही नहीं था। और मैं तो एमएलए सबके लिए अवेलेबल हूँ। मैं तो रोज़ ऑफिस पे सबसे मुलाकात कर रहा हूँ, सबसे मिल रहा हूँ। कई काम एमआईएम काउंसलर्स के करके दिया। मैं दोबारा ये बात बताना चाह रहा हूँ कि मैं कोई पार्टी का, यहाँ पे कोई पार्टी की बात नहीं थी। इंडिविजुअल तौर पे जो मेरे को नुकसान पहुंचाने के लिए, मेरे को अटैक करने के लिए आए थे, आप मेरे पे अटैक करें। उसके बाद आपके बीच में, शरत रेड्डी के बीच में, डब्बू के बीच में, ये तमाम लोग 100 बार फ़ोनों पे बात कर चुके, इनके टेलीफोन रिकॉर्ड से। और जो लोग जेल में बंद है, इनकी जो वाबस्तगी है कई क्रिमिनलों से। అందరూ చూస్తుండగానే నడి రోడ్డులో ఓ యువకుడిపై మరో 4 యువకులు కత్తులతో, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణ నడి బొడ్డున పట్టపగలు చోటు చేసుకుంది. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందినటువంటి చీకూరి సంతోష్ ఇంటి నుంచి కొత్త బస్టాండ్ వద్దకు పని నిమిత్తం బైక్పై వెళ్తున్నాడు. అది గమనించిన మామిళ్లగడ్డకు చెందిన మాలబంటి పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని తన స్నేహితులు మహేష్, సన్నీలతో కలిసి సంతోష్ బైక్ను వెంబడించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వెళ్లగానే సంతోష్ను బైక్పై నుంచి కింద పడేసి అందరూ చూస్తుండగానే కత్తితో 20 పోట్లకు పైగా పొడిచారు. సుమారు అరగంట పాటు కత్తులతో వీరంగం సృష్టించారు. అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజశేఖర్ తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంతోష్ను కత్తులతో, బండరాళ్లతో దాడి చేస్తుండగా అడ్డుకున్న స్థానికులపై బంటి దాడికి దిగారు. అయినా స్థానికులు లెక్క చేయకుండా సంతోష్ను ఆటోలో స్థానిక జనరల్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మాలబంటి మహేష్, సన్నీ గంజాయి మద్యానికి బానిసలై ఎవరిపైన పడితే వారిపై కత్తులు, రాడ్లతో దాడులకు దిగడం పరిపాటిగా మారిందని, ఇక వారితో పాటుగా తాళ్లగడ్డ, జేజే నగర్, అంబేద్కర్ నగర్కు చెందిన మరికొందరు యువకులు సైతం గంజాయి మద్యానికి బానిస ఏకంగా సువారీ తీసుకుని హత్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు.
ఇంకొక గాడి చూద్దాం ఒకటి అమరావతిలోని సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్ఠంగా పోస్టులు, ట్రోలింగులతో రెచ్చిపోతున్న వారికి చంద్రబాబు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. శ్వేతా చౌదరి అనే మహిళ స్వాతిరెడ్డి పేరుతో సీఎం జగన్ కుటుంబ మహిళలపై భరించలేని చెప్పలేని పోస్టింగులు పెట్టారని ట్రోల్ చేశారని ఆరోపించారు. ఆమె ఉండేది ఆధునిక దేశం యూకేలో, బుద్ధి మాత్రం పాతాళంలో అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకు చంద్రబాబు దన్నుగా నిలుస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల విషయంలో రాతి యుగంలో కూడా లేనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బర్నింగ్ టాపిక్ అంటూ ఏదన్నా ఉందంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల ముకారాలు, లకారాల తిట్లు, అక్రమ సంబంధాల కట్టుకథల గాలి కబుర్లు, చాలా హీనాతిహీనమైనటువంటి అశ్లీల పోస్టులు, ఇప్పటిదాకా భ్రూణ హత్యలు చూసాం, వరకట్న హత్యలు చూసాం, యాసిడ్ దాడులు చూసాం, ఇప్పుడు కళ్ళ ముందు సోషల్ మీడియా హత్యలు చూస్తూ ఉన్నాం. సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా పైత్యాన్ని సమాజం ఇక భరించలేకపోతోంది. ప్రధానంగా రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉండే మహిళలు, లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళలు, అదేవిధంగా సినిమా ఆర్టిస్టులు, మీడియాలో ఉండేటటువంటి జర్నలిస్టులు, వీళ్ళపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్, పోస్టింగ్స్ చూస్తే నిజంగా చాలా వికారమైనటువంటి పరిస్థితుల్ని, అసలు వికృతమైనటువంటి ఇంత మనుషులు వికృతంగా ఎలా ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలని రాజకీయంగా దాడి చేయొచ్చు. మీరు చాలా మార్గాలు ఉంటాయి. తెలుగులో పదునైన పదాలు చాలా ఉన్నాయి. ఎండగట్టొచ్చు, విమర్శించవచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుడిని కించపరచడానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోస్టింగ్స్ పెడుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించుకోవాలి. మీకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకపోతే మీకు అనేక మార్గాలు ఉన్నాయి మాట్లాడడానికి. కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ప్రధానంగా మహిళల మీద పోస్టులు పెట్టడం ఇదొక కొత్త సాంప్రదాయం. సోషల్ మీడియాలో మగవాళ్ల పైత్యాన్ని, వాళ్ళ పిరికితనాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. కానీ మహిళలు కూడా ఈ మధ్య జగన్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద అసలు చెప్పలేనటువంటి రీతిలో, చూడలేనటువంటి పోస్టింగులు పెట్టినటువంటి. తిరుమల శ్రీవారిని సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు నిఖిల్ సిద్ధార్థ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో స్వామివారి సేవలో వీరు పాల్గొన్నారు. తీతిది ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి, అలాగే మన ముస్లిం బ్రదర్స్ బక్రీద్. సో హ్యాపీ ఈద్ అండ్ హ్యాపీ తొలి ఏకాదశి. సో ఈరోజు నేను మనస్సుగా కోరుచున్నాను. రమణమ్మ గారు, లక్ష్మి గారు, ఊరు విజయనగరం. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా
ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి అప్పారావు గారిని వచ్చారమ్మా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు అడిగినా చెప్పి మనం రమణమ్మ గారు, లక్ష్మి గారు, ఊరు విజయనగరం. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి అప్పారావు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రమణమ్మ గారు, లక్ష్మి గారు, ఊరు విజయనగరం. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి అప్పారావు గారిని గణేష్ గారు, వచ్చాను సార్, రిటర్న్ సార్ అటు కావాలి. వచ్చాను సార్. మాట్లాడదా మాట్లాడు వచ్చారమ్మా. ఎక్స్సీఎం పండి సార్. పేరు
వైద్యలింగం ఎక్స్-సీఎం పాండిచేరి వైద్యలింగం. అవును సార్. ఎక్స్-సీఎం खाली बोतलों में नलों से और जल प्रसादन में शुद्ध किए गए సందులో దూరేసి గిరి గిరి అంటే సందులో దూరేసి మేడం దిస్ మేడం మేడం ఇలా వచ్చండి. మనం ఫాలో అయిపోండి మేడం. మేడం దిస్ రెండు పక్కన సార్ 1 సెకండ్ మేడం. తెలంగాణ మీకే ఇంపార్టెంట్ తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన 10% హామీలను కూడా నెరవేర్చలేదని జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. మేనిఫెస్టోపై చర్చకు తాము సిద్ధమని, మా సవాల్ను స్వీకరించి వైసీపీ నేతలు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. నవరత్నాలు కాదు, డొల్లరత్నాలు, రంగుళ్ల రాళ్ల మాత్రమేనని, మీ నవరత్నాల పథకాల వలన ఒక్క పేద సామాన్యుడి జీవితమైన ధనికుడిగా మారిందా? ఒక్క ఉదాహరణైనా చూపించగలరా అని ప్రశ్నించారు. అడ్డగోలు నిబంధనలు పెట్టి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు రద్దు చేశారని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులకు ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీ మేనిఫెస్టోలో 10% అంశాలను కూడా నెరవేర్చలేదని ఎక్కడైనా సరే మేము రుజువు చేయగలం, మీతో ఎక్కడైనా సరే చర్చ చేయగలం. మీకు దమ్ముంటే మా సవాల్ని స్వీకరించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రభుత్వానికి సవాల్ ఇస్తుతా ఉన్నాం. మీరు మేనిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్తో పోల్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో 10% అంశాలను కూడా మీరు ఇంతవరకు నెరవేర్చలేదు. నవరత్నాలు అంటున్నారు, అవి నవరత్నాలు కాదు, డొల్లరత్నాలు, రంగురాళ్ళు. ఒక్క పేద సామాన్యుని జీవితాన్ని కూడా ఇంతవరకు తీర్చిదిద్దాయా? వాళ్ళు ఏమైనా ధనికులుగా మారారా? ఒక్క ఉదాహరణ అయినా సరే మీరు చూపించగలరని ఈ సందర్భంగా వైసీపీ మంత్రులకి సవాల్ విసురుతా ఉన్నాం. మీరు చెప్పండి, మేనిఫెస్టోలో
కేవలం మీరు ప్రచారం చేసుకోవడానికే పనికొచ్చాయి. మీరు అడ్డగోలు నిబంధనలతో మీరు పెన్షన్లు రద్దు చేయలేదా, రేషన్ కార్డులు తీసేయలేదా, ఇళ్ల పట్టాలు రద్దు చేయలేదా, పెళ్లి కానుక, విదేశీ విద్య, సబ్సిడీ రుణాలు, కుల చేతి వృత్తుల వారికి పనిముట్లు, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తామన్నారు. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా అది జరిగిందా? ప్రత్యేక హోదా కోసం ఈ 4 ఏళ్లలో ఎక్కడైనా మాట్లాడారా? ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చారా? కనీసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండేటువంటి 2,30,000 ఉద్యోగాల కోసం కనీసం ఒక్క నోటిఫికేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం. మిట్మానేర్లో దూకి 3 పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన బోధన ఎమ్మెల్యే షకీల్. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడేవారు లేరని కౌంటర్. సూర్యాపేట పట్టణం నడిబొడ్డున పట్టపగలు దారుణం. అందరూ చూస్తుండగానే యువకుడిపై కత్తులతో దాడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.